అందరికీ నమస్తే అండి. తోటకూర బెనిఫిట్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. తోటకూర తక్షణ శక్తిని అందిస్తుంది. తోటకూర వేపుడు కంటే ఉడికించుకొని తింటేనే ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. అధిక రక్తపోటుకు తోటకూర అడ్డుకట్ట వేస్తుంది. హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్లకు తోటకూర ఎంతో మంచిది. తోటకూరలోని విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సీజన్లు మారినప్పుడు వచ్చే రోగాలను తోటకూర అడ్డుకట్ట వేస్తుంది. తోటకూరలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం కూడా ఉంటాయి. విటమిన్ ఏ, సి, డి, ఈ, కే, విటమిన్ బి12, బి6 వంటివెన్నో తోటకూరలో ఉంటాయి. తోటకూర కొవ్వును తగ్గిస్తుంది. రోజు తోటకూర తింటే బరువు తగ్గుతారు. తోటకూరలోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, పీచు ఒక్క తోటకూరలోనే లభిస్తాయి. 100 గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలు శక్తి శరీరానికి అందుతుంది. ఈ తోటకూరలో అన్ని ఆకుకూరల కంటే ఎక్కువ మోతాదులో పోషకాలు అనేవి ఉంటాయి. తోటకూరను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. తోటకూరలో ఉండే విటమిన్ మీ కళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తోటకూరలో పుష్కలంగా ఉండే విటమిన్ సి మన శరీరంలో ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఎక్కువగా తోటకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బీపీ వంటి సమస్యల నుంచి కూడా మనం ఉపశమనం దొరుకుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా ఈ తోటకూర ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. తోటకూరలో ఐరన్, విటమిన్ సి, బి9 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనత సమస్యల్ని దూరం చేస్తుంది. తోటకూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తోటకూరను అనేది తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.